అయ్యో అబ్బా ఒరే కత్తిసారి పోతున్నాడు, ఓ చూడు పిలిచరా. అదేందయ్యా ఎప్పుడు వద్దు వద్దు అని చెప్పేవాడి ఈసారి పిలిచి అంటున్నావు. అది కాదురా, మొగానికి ఏదో దెబ్బలు తగిలినట్టున్నాయి అనుకుందామని. కత్తి సార్ ఏం పురుషోత్తం? రండి సార్. పురుషోత్తం మరి వస్తాలే పురుషోత్తం, పనుంది. పర్లేదు రండి సార్ రండి. అయ్యో ఏంటి సార్ కింద ఎక్కడైనా పడ్డారా? మొహం అంతా అలా దెబ్బలు తగిలాయి. అవి కింద పడిన దెబ్బల్లాగా లేవే, ఎవరో బాగా కుళ్ళబొడిచినట్టుంది. ఆ ముక్కేమిటి కాల్చిన వంకాయలాగా ఉంది. అబ్బాబ్బాబ్బా ఆపండియా మీ జోకులు. ఒక పక్క దెబ్బలు తగిలి నేను బాధపడతాంటే మీలాంటి వాళ్ళే గడ్డం అంటుకొని ఒకడేడుస్తుంటే బీడీ అంటించుకుంటానని ఇంకోటి వచ్చినంట. అబ్బా ఇంతకు ఏం జరిగింది? ఎవరు కొట్టారు? అబ్బా ఎవరంటారేంటి, పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళి కుళ్ళబొడిచారు. పోలీసులా? ఎందుకంటారేంటి, పాంప్లెట్లు పంచినందుకు. ఏంటి పాంప్లెట్లు పంచితే తప్ప? ఇంతకు దాంట్లో మ్యాటర్ ఏముంది? ఆ పాంప్లెట్లో బామల రేట్లు పెరుగుతున్నాయి, తొందరగా బుక్ చేసుకోండి అని ఉంది. అవి పంచినందుకు పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్లారు. ఓరి దుర్మార్గుడా, అమ్మాయిల రేట్లు పెరుగుతున్నాయని పాంప్లెట్లు పంచినావా? పోలీసు వాళ్ళు ఇంకా నాలో కుమ్మల్సింది. అబ్బాబాబా ఆపు గురువా, జరిగిందేమో తెలుసుకోండి ముందు మీరు. పురుషోత్తం నీకు తెలుసు కదా నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తున్నానని. నేను పాంప్లెట్లో ప్రింట్ ఎలా చేయమని చెప్పానంటే, భూముల రేట్లు పెరుగుతున్నాయి బుక్ చేసుకోండి తొందరగా అని చెప్పాను. ఇది వాడు ప్రింట్అవుట్ తప్పు ఇచ్చి నేను చూసుకోకుండా పంచడం వల్ల ఈ పాంప్లెట్ పోలీసు వాళ్ళ చేతిలో పడి, ఒరే బ్రోకర్ పని చేస్తున్నావా నువ్వు, అమ్మాయి రేట్లు పెరుగుతున్నాయి బుక్ చేసుకోమని అంటావా అని చెప్పేసి పిలుచుకెళ్ళి అమ్మా ఏమనుకున్నా పురుషోత్తం, ఏం తింటారో ఏమో పురుషోత్తం. 2 రోజులు అయింది, దెబ్బలు మానలేదు, నొప్పులు తగ్గడం లేదు గురువా. దెబ్బలు మానలేదు, నొప్పులు తగ్గడం లేదు గురువా. Oh my God.